హాయ్ అండి, వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద పొటాటో చికెన్ కర్రీ అండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. ఫస్ట్ మనము 2 బంగాళదుంపలు తీసుకున్నానండి, ఆలూస్. సో 2 ఆలూస్ని నేను పొట్టు తీసేసి కొంచెం పెద్ద సైజు కట్ చేసి వేసుకున్నానండి. ఈ కర్రీకి కొంచెం పెద్ద సైజు అయితే బాగుంటుందండి. సో నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. సో ఆయిల్లో ఈ యొక్క ఆలుగడ్డలు అనేది బ్రౌనిష్గా అయ్యే వరకు వేయించాలండి. చాలా బాగుంటుందండి. రోజు ఒకే విధంగా చికెన్ కర్రీ చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా చేయండి, చాలా బాగుంటుందండి. సో మనము ఆలుగడ్డలన్నీ బ్రౌనిష్గా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలండి. కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. ఆ విధంగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత నేను ఒక గిన్నెలో తీసేసానండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. సో మనము ఆ ఆలుగడ్డలన్నీ బ్రౌనిష్గా అయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో తీసివేయాలండి. అది కొంచెం వేడిగా ఉందండి స్పూన్ అనేది, అందుకోసమే కొంచెం లేట్ అవుతుంది. సో మనము అదే మొత్తం బ్రౌనిష్ అయిన ఒక గిన్నెలో తీసుకున్నాం కదా అండి. అది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో 3 or 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. సో మనం ఈ ఆనియన్స్ మగ్గడానికి సరిపడా సాల్ట్ వేయాలి. నేను కర్రీలో ఒకేసారి వేస్తున్నానండి. సో మనం సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలిపి మిక్స్ చేయాలండి. అది బ్రౌనిష్గా వచ్చేంత వరకు చూడాలన్నమాట. సో మనం మూత పెట్టి మగ్గనిద్దామండి. సో ఇప్పుడు పసుపు వేసానండి నేను, టర్మరిక్ పౌడరు. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అండి. ఎక్కువ తినేటోళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తినేటోళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి, యాజ్ పర్ యువర్ టేస్ట్. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గనిద్దామండి ఒక 2 minutes. సో ఇప్పుడు చికెన్ తీసుకున్నానండి నేను. సో మనం ఇంట్లో ఎప్పుడైనా మనకు పరిస్థితి బాగాలేనప్పుడు చికెన్ కొంచెం తక్కువ తీసుకొని వస్తాం కదండి. ఆ టైంలో కనుక మీరు ఆలుగడ్డలు యూజ్ చేసి కర్రీ చేయండి, టేస్ట్గా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుందండి. ఇది పుల్కాస్లో, పూరీస్లో, రైస్లోకి, చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి. సో 2 minutes 3 minutes మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి కర్రీ అనేది. సో ఇప్పుడు మనము చికెన్ అనేది హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ఈ పొటాటోస్ని, బ్రౌనిష్గా అయిన పొటాటోస్ని వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 2 టమాటోస్ తీసుకున్నానండి నేను. 2 టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సో అవి టమాటోస్ మగ్గడానికి మూత పెడదామండి. సో 1 minute 2 minutes అయిన తర్వాత మూతను ఓపెన్ చేద్దామండి. అప్పటిదాకా అవి పొటాటోస్, చికెన్ అనేది మగ్గుతూ ఉంటాయి కాబట్టి నేను పైన టమాటోస్ వేసానండి. 3 మగ్గుతాయండి. సో ఆ టమాటాలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నమాట. కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనకు కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు ఈ విధంగా తినాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి అండి. నేనైతే వాటర్ని యూజ్ చేయలేదు. మనం వాటర్ యాడ్ చేయాలి అంటే చేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను గరం మసాలాని క్రష్ చేసి వేసానండి. గరం మసాలాని క్రష్ చేసి వేస్తే మనం తినేటప్పుడు కొంచెం పలుగులుగా వస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. సో మూత పెట్టి మనం మగ్గనిద్దామండి ఒక 2 minutes. సో గరం మసాలా వేసిన తర్వాత మనం మూత తీసి ఓపెన్ చూస్తే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో గరం మసాలా అనేది మంచిగా ఆ యొక్క ముక్కలు అనేది మంచిగా పడుతుందండి. ఇప్పుడు నేను ధనియా పౌడర్ని యూజ్ చేస్తున్నానండి.
మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. సో ధనియా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము కలపాలండి. సో ముక్కలు కూడా మంచిగా మగ్గుతాయండి. అన్నీ మనము మంచిగా చికెన్ మగ్గుతుంది అండ్ పొటాటోస్ అండి. కర్రీ అనేది చాలా బాగుంటుందండి. సో లాస్ట్కి కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేశానండి. సో ఎంతో ఈజీగా చేసుకునే పొటాటో చికెన్ కర్రీ ఈజ్ రెడీ అండి. ఆలూ చికెన్ కర్రీ आपको पसंद है तो एक बार ट्राई करिएगा. So please like and watch and share and subscribe. సో మనం అవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి 1 minute ఉంచడమే అండి.